భారతదేశంలో 28 రాష్ట్రాల 140 కోట్ల జనాభాలో ప్రతి మనిషి జీవించాలంటే మనను మనం ప్రశ్నించుకోవాలా. ప్లస్ ఏదైతే మన సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రశ్నించాలి. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏం చెప్తున్నావు? ప్రతిరోజు లేవగానే మన కర్తవ్యం ఏంటిది? ప్రశ్నించడం మానేసం అయిపోయింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పిఎం కిసాన్ ఏదైతే మనకు మోడీ పైసలు పడతా ఉన్నాయో, మోడీ పైసలకు దాదాపు 2.5 కోట్ల పైచిలకు జనాభా అంటే రైతులు రెడ్ జోన్లో ఉన్నారంటే దీని గురించి సర్వే చేస్తే అది ఎలాంటి సర్వే అంటే ఫార్మర్ అంటే రైతులు కూడా ప్రతి రైతుకు ఒక లక్ష్యం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అంటే రైతులు కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, అలాగే ఎలా పంట పండించాలో వాళ్ళ జీవన ఉపాధి అంటే ఎలా ఉండాలి జీవిత ప్రయాణం అనేది కూడా రైతు ప్రశ్నించుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే అలవాటు పడిపోయినాం, అంతేగాని మనం ప్రశ్నించుకుంటలే. ఏ పంట పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ పంట పెడితే ఎక్కువ మనం సంపాదించగలము, ఏ పంట పెడితే రైతు అనేటోడు అన్యాయం అయిపోడు అనేటటువంటి ప్రశ్నలు ఎవరన్నా ఆలోచించుకుంటారు అంటే కల్లా లేదు. ఎగ్జాంపుల్గా పిఎం కిసాన్ గురించి 4 నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు 20వ విడత డబ్బులు పడబోతా ఉన్నాయి. మీరు 4 నిబంధనలకు ఖచ్చితంగా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మరి ఇప్పుడు ఆంధ్ర అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలలో పిఎం కిసాన్ పైసలకు అర్హత ఎంతమందికి ఉంది, అలాగే ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ ఆంధ్రాలో, అలాగే రైతు భరోసా పేరుతో తెలంగాణలో రైతులో కలుపుకొని ఒక రైతుకు సంవత్సరానికి ఎన్ని డబ్బులు పడబోతా ఉన్నాయి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి అని నాకుంది. తెలుసుకోవాలని మీకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడరు. ఈ 2 రాష్ట్రాలు ఎందుకంటే మన తెలుగు భాష ఎక్కడైతుందో అంతవరకు ఈ 2 రాష్ట్రాలలో అన్నదాత సుఖీభవ గురించి, అలాగే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేసిరు, అన్నదాత సుఖీభవ ఎంత ఇస్తారు, ఈ 2 కలుపుకొని పిఎం కిసాన్ 2000 రూపాయలు ఎంతమంది పొందబోతా ఉన్నారు. మొత్తానికి ఒకటే సమాధానం, మన ఛానల్లో వీడియో చూడడమే. పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి? ఫస్ట్ క్వశ్చన్, పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి? ఇగో పిఎం కిసాన్ ఏపీ తెలంగాణ రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్. త్వరలోనే రైతుల ఖాతాల్లో అంటే బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు ఇలా చెక్ చేసుకోండి అని మనకు 28 తారీఖు నాడు అప్డేట్ వచ్చింది. పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ యోజన డబ్బులు అతి త్వరలోనే రైతుల అకౌంట్లో పడున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈసారి 20వ విడత పిఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో పడేందుకు సమయం సందర్భము అయినట్టుగా అధికారిక వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారి ఆర్థిక సహాయము అందించేందుకు ఏర్పాటు చేసింది. ఇందుకోసం పిఎం కిసాన్ కింద మనకు సంవత్సరానికి 6000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. ప్రతి సంవత్సరం ఒక్కో రైతుకు అందిస్తున్నారు. మరి దీంట్లో ఏపీ రైతాంగానికి మోడీ పైసలు ఇచ్చే 6000 కలుపుకొని ఎంత ఉంది? ఏపీ తెలంగాణ ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పవచ్చు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా పిఎం కిసాన్ యోజన డబ్బులు 20వ విడత విడుదల చేసేందుకు సిద్ధమవునట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో మనకు చివరిసారిగా పిఎం కిసాన్ యోజన డబ్బులు మనకేసిండు. ఏది 19వ విడత డబ్బులు ఫిబ్రవరి నెల వేసింది కాబట్టి అకౌంట్లో డిపాజిట్ చేసిండు. ఈ నేపథ్యంలో రైతులు జూలైలో నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడినట్లయితే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది డబ్బులు భోజనం అంటే భోజనం అన్నట్టు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రైతులకు రైతు భరోసా పేరిట ఎకరానికి 12,000 రూపాయలు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీభవ పేరిట రైతుల అకౌంట్లో 14,000 రూపాయలు ఒక్కో రైతు అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైతులకు ఎకరం భూమి యూనిట్గా చేసుకొని డబ్బులు జమ చేస్తుంటే ఏపీలో మాత్రం పిఎం కిసాన్ యోజన తరహాలోనే అంటే ఒకే లెక్క అన్నట్టు అది ఎంత నన్నుండని 14,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మన కింద కామెంట్లు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఏమో ఎకరాన హిసాబుతోటి చేస్తూ ఉంటే ఆంధ్ర ప్రభుత్వం ఏమో ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ అని ఆంధ్రాలో కూడా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతు అకౌంట్లో 14,000 రూపాయలు. ఇక్కడ మనకి ఏం చెప్తారు, రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరం యూనిట్గా అంటే ఎకరం లెక్కన చేసుకొని డబ్బులు జమ చేస్తూ ఉంటే ఏపీలో మాత్రం పిఎం కిసాన్ యోజన తరహాలో రైతును యూనిట్గా చేసుకొని అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. అంటే ఎన్ని ఎకరాలైనా ఉండని మోడీ పైసలు 6,000 రూపాయలు మాత్రమే వస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా మనకి ఇచ్చే 14,000 రూపాయలు నీకు ఎన్ని ఎకరాలు ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఏంది ఏం కథ అనేది అవసరం లేదు. కంప్లీట్గా 14,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకు. ఒకవేళ తెలంగాణ ఆంధ్ర రైతులు కనుక మన వీడియో చూస్తూ ఉంటే మీకు ఆంధ్ర వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే తెలంగాణలో ఉన్న రైతు భరోసా నచ్చిందా అంటే ఆ పథకం, తెలంగాణ రైతులు కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అన్నదాత సుఖీభవ పేరు కింద ఎంత భూమి అయినా ఉండని 14,000 రూపాయలు మాత్రమే, ఇది బాగుందా అనేది మీరు కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే పక్కనే ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన అన్నదమ్ములు లేకుండా ఆంధ్ర తెలంగాణ, ఇందులో రైతులు ఏ రకంగా అంటే ఎవరిది బాగుంది, ఎవరు బాగుపడతా ఉన్నారు, ఎకరం తరహాలో లెక్క పెట్టిన వాళ్ళదా లేదా అందరినీ ఒకే సమాన భావంతో చూసి 14,000 వేసిన వాళ్ళదా, ఎవరిది కరెక్టు, ఏ పాలన కరెక్టు అనేది మీరు కింద కామెంట్ చేయాలి. చివరిగా నేను చెప్పుకునేది ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇక్కడిగో ఇది ఎలా ఉంటే తెలంగాణ రైతులు పిఎం కిసాన్ యోజన డబ్బులు కనుక పొందినట్లయితే అదనపు ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు. ఉదాహరణకు 5 ఎకరాల వరకు వ్యవసాయ క్షేత్రస్థాయి ఉన్న వారికి రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు అందుకున్నట్లయితే పిఎం కిసాన్ యోజన 6,000 రూపాయలు మొత్తం కలిపితే 66,000 రూపాయలు అందుతున్నాయి. మరి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట 14,000 రూపాయలు, అదేవిధంగా పిఎం కిసాన్ యోజన 6,000 రూపాయలు కలుపుకొని 20,000 సంవత్సరానికి. నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక రైతుకు ఎంత ఉండని 14,000 రూపాయలు మాత్రమే. ఈ మోడీ పైసలు కలుపుకొని 20,000 ఒక రైతుకు సంవత్సరానికి. ఏది బాగుంది? 66,000 అంటే నీ భూమి ఉన్నంత లెక్కల ఇది బాగుందా? ఎంత ఉంటే అంత. ఇదేమో ఎంతనన్నా ఉండని అందరూ సమాన భావమే అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క రూల్స్. ఏవి బాగుంది అనేది కింద మీరు కామెంట్ చేయాలి. లాస్ట్ విషయానికి వస్తే ఇది ఇలా ఉంటే పిఎం కిసాన్ యోజన కోసం రైతుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 3 దఫాలుగా మొత్తానికి 3 దఫాలుగా ఒక విడతకు 2,000 చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కానీ రుణ రూపంలో కానీ అందించడం లేదు. వీటికి ఫైనాన్షియల్ అటువంటిది కూడా ఏమీ లేదు, ఆర్థిక సహాయం రూపంలో అందిస్తుంది. అంటే మనకు వచ్చిన డబ్బులు మనం చెల్లించిన అవసరం లేదు, సబ్సిడీ లెక్క రాసుకో అవసరం లేదు, పాస్బుక్లు కుదబెట్టే అవసరం లేదు, ఏ అవసరం లేదు. మనకు వచ్చిన డబ్బులు మనం ఖర్చు చేసుకోవచ్చు, అది మన ఇష్టానుసారం. రైతులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చిన్న సహాయం అని చెప్పవచ్చు. ఇక్కడ నేను తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. చాలామంది మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు బేసిక్ చేసుకొని మన వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయం కావచ్చు, కొన్ని రాజకీయ కుటుంబాలు కావచ్చు, కొంతమంది చేస్తున్న అన్యాయాలు కావచ్చు, అన్నిటినీ కలుపుకొని ఒక ప్రశ్న, 1 ప్రశ్న అనే సమాధానంతో మన ఛానల్ అనేది రాబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేస్తారని కోరుకున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.